Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. సంవత్సరంలో మనం ఆఖరి రోజులు అడుగు పెట్టాం కదా, అంతా కూడా దేవుని కృప, దేవుని సహాయం. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా జనవరి 1 మొదలుకొని ఈరోజు డిసెంబర్ 31 వరకు కూడా దేవుడు మనం నడిపించారంటే ఇదంతా కూడా దేవుని సహాయమే. మన శక్తి ద్వారా, మన బలం ద్వారా మనం ఇక్కడ దాకా రాలేం. దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చేవాడు. ఒకవేళ మీలో ఎవరైనా దేవుడు మా కోసం ఆలోచించట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో కలిగి ఉంటే, దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు, మీకోసం ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన తలంపుల్లో మీరు ఉన్నారనడానికి ఒక చక్కటి రుజువు, ఎవిడెన్స్ ఏంటో తెలుసా? ఈ రోజుకి మనం సజీవంగా ఉన్నామని. ఈ రోజుకి మనం సజీవంగా ఉన్నామంటే అర్థం ఏంటంటే దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనలో మనం ఉన్నామని. మరీ ముఖ్యమైన ఎవిడెన్స్ ఏంటో తెలుసా? మీరు దేవుని వాక్యం వింటున్నారంటే మీరు ఖచ్చితంగా దేవుని ఆలోచనలో ఉన్నారు అని. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు మీ జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించండి. దేవుడు మీ పట్ల చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీ మనసును మార్చుకోండి. ఈ సమయం ముందు కూడా మన హృదయాన్ని కఠినపరుచుకుంటే మనం ఎటువంటి దీవెన పొందలేమని. ఇదే అనుకూల సమయం. ఈ సమయం ముందు మన మనసు మార్చుకుందాం. దేవుడు చేసిన మేలును, అద్భుత కార్యాలను, చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని మన మనస్సు మార్చుకొని సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరం అడుగు పెడితే ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం పొందుకుంటామని. హల్లెలూయా. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. చాలామందికి ఉండే ప్రశ్న, నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? నూతన సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు? దేవుడు మాకు ఎలాంటి దీవెనలు ఇవ్వబోతున్నారు? లేదా మేము నూతన సంవత్సరం ఎలా ఎదుర్కోవాలని? అయితే దేవుడు సెలవిస్తున్నమాట, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎదుర్కోబోతున్నారు అని. హల్లెలూయా. మంచి ఆశీర్వాదాలతో, రిచ్ ఇన్ బ్లెస్సింగ్స్, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎదుర్కోబోతున్నారని. ఎవరైతే సిద్ధపడి నూతన సంవత్సరం ఎదుర్కొంటారో, ప్రతి పాపాన్ని విడిచిపెట్టి తమ హృదయాన్ని కడుక్కొని ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ నూతన సంవత్సరం ఎదుర్కొంటారో, దేవుడు వారికి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు వారిని ఎదుర్కొంటాడు అని. హల్లెలూయా. దేవుడు వారిని తృప్తిపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో యాకోబు అనే వ్యక్తిని మనం చూస్తాం. ఈ యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి లాబాను ఇంటి దగ్గర 20 సంవత్సరాలు ఉంటాడు, అక్కడ పనిచేస్తాడు. 20 సంవత్సరాల తర్వాత మరలా తండ్రి ఇంటికి దేవుని చిత్త ప్రకారం వెళ్తున్నప్పుడు యాకోబుకున్న ఒక భయం ఏంటంటే, తన అన్నయ్యన ఏశావు 400 మందిని ఎదుర్కొని వస్తున్నాడనే వార్త యాకోబు వినపడింది. ఎందుకంటే అన్న పగతో ఉన్నాడు. యాకోబు చేసిన మోసాన్ని మర్చిపోలేక పగతో రగిలిపోతున్నాడు, పగ తీర్చుకోవాలనే ఉన్నాడు. అయితే ఆ విషయం విన్న యాకోబు తనకున్న మందల్ని, దాసుల్ని, భార్యల్ని, పిల్లల్ని అందరినీ పంపించేసి ఒంటరిగా యబ్బోకనే నది దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు యాకోబుని ఎదుర్కొన్నాడు. యాకోబు దేవుణ్ణి ప్రార్థన చేయడం, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేగా నేను విడిచిపెట్టినాను. యాకోబు, ఏ ఆశీర్వాదం తక్కువైపోయింది నీకు? 2 భార్యలు ఉన్నారే, పిల్లలు ఉన్నారే, మందులు ఉన్నాయి, విస్తారంగా నేను ఆశ్రయించాను, ఏం తక్కువైపోయిందంటే నాకు సమాధానం లేదు ప్రభువా, నాకు శాంతి లేదని. యాకోబు ఎప్పుడైతే రాత్రంతా దేవునిలో దేవుణ్ణి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడో, దేవుడు యాకోబుని ఆశీర్వదించాడని. ఆ రోజు దేవుడు యాకోబుని అడుగుతారు కదా, నీ పేరేంటని. దేవుడికి తెలియదే యాకోబు పేరేంటో? తెలుసు, కానీ యాకోబు ఏం చెప్తాడని. ఎందుకంటే తన తండ్రి అయిన ఇస్సాకు యాకోబుని ఒకరోజు అదే ప్రశ్న అడిగాడు, నీ పేరేంటన్నప్పుడు ఆ రోజు అబద్ధం చెప్పేశాడు, నేను ఏశావుని అని చెప్పేశాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నప్పుడు యాకోబు అబద్ధం చెప్పలేదు, నిజం ఒప్పుకున్నాడు. నేను యాకోబుని అని చెప్పి, నా పేరు యాకోబు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఈరోజు మీ పాపాలు మీరు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, మీ మనస్సును ఉన్నదన్నట్టుగా దేవుని దగ్గర పెట్టినప్పుడు, యథార్థంగా దేవుని దగ్గర ఉన్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా మీరు నూతన సంవత్సరం ఎదుర్కొన్నప్పుడు దేవుడు మిమ్మల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మీకు నూతన సంవత్సరంలో సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. శాంతి సమాధానం సమాధానకర్త అయిన దేవుడు మాత్రం ఇవ్వగలడు. క్రీస్తు ప్రభువారికి ఉన్న పేరు సమాధానకర్త. ఆయన సమాధానాన్ని కలగచేసేవాడని. ఒకవేళ ఈ సంవత్సరం అంతా కూడా ఏదో వేదంతో, దుఃఖంతో, లేదా టెన్షన్లతో, ఆందోళనతో, ఇంట్లో శాంతి సమాధానం లేక, మనసులో నెమ్మది లేక, ఆందోళనతో, భయంతో, కృంగుదలతో ఉన్నావేమో. అయితే పాపాలన్నీ ఒప్పుకొని సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరం ఎదుర్కొన్నప్పుడు దేవుడు మీకు నూతన సంవత్సరంలో సమాధానాన్ని, శాంతిని కలగచేస్తాడు అని. హల్లెలూయా. ఎలా ఎదుర్కొంటాం నూతన సంవత్సరాన్ని?
రష్యా దేశంలో అంటే కొంతమంది ఇలా చేస్తారంట, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి అల వచ్చినప్పుడు ఎగురుతారంట. అలా 7 times. ఒక అల వచ్చిందనుకో ఒకసారి, రెండో అల వచ్చినప్పుడు రెండోసారి, అలా 7 అలలు వచ్చినప్పుడు 7 waves వచ్చినప్పుడు 7 సార్లు ఎగురుతారంట. అలా ఎగిరినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం అంతా మాకు విజయవంతంగా ఉంటుందని. అయితే కొన్ని కంట్రీస్లో చేసే పని ఏంటంటే వారు ఇంట్లో ఉన్న ప్రతి డోర్ తీసేస్తారంట. 12 o'clock లేదా మార్నింగ్ 4 AM లేదా 3:30 ఆ టైం కల్లా ఇంట్లో ఉన్న డోర్స్, విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఉంచుతారంట. ఎందుకంటే సన్లైట్తో ఇల్లంతా నిండిపోవాలి. సన్లైట్తో ఇల్లంతా నిండిపోతే ఇంకా చీకటి ఈ సంవత్సరంలో ఉండదు, ఈ సంవత్సరం అంతా మాకు వెలుగుగానే ఉంటుంది అని వారి ఉద్దేశం. కొంతమంది ఆ ఇంట్లో ఉన్న ప్లేట్స్ అన్ని పగలగొట్టేస్తారంట. బ్రేకబుల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, బ్రేకబుల్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పగలగొట్టేస్తారంట. అలా పగలగొడితే చీకటి అంతా వెళ్ళిపోతుంది, లేదంటే చెడు మాకు దూరం అయిపోతుంది, మేము విక్టోరియస్గా ఉంటాం నూతన సంవత్సరాన్ని వారి ఉద్దేశం. దేవుని ప్రజలుగా నూతన సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా, సిద్ధపాటు కలిగి ఉండడం ద్వారా. 10 మంది కన్యకల్లో సిద్ధపడిన 5 బుద్ధిగల కన్యకల కోసం మాత్రమే ద్వారం వేయించబడింది, తెరవబడింది. మీరు సిద్ధపడి ఉంటే దేవుడు మీ కొరకు నూతన సంవత్సరంలో నూతన ద్వారాలు తెరుస్తాడు అని. హల్లెలూయా. దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు? దేవుని వాక్యం సెలవిచ్చే మాట, దేవుడు మీకు సమాధానాన్ని, శాంతిని అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. దేవుడు ప్రతి కీడుని మిమ్మల్ని తప్పిస్తాడని. రెండోదిగా మనం చూసినట్టయితే క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులు వారందరూ కూడా క్రీస్తు ప్రభువును వెతుకుతున్నారని. అలా వెతుకుతున్నప్పుడు క్రీస్తు ప్రభు వారు వారిని ఎదుర్కొని చెప్పిన మాట ఏంటంటే, మీకు శుభం కలుగును గాక. శుభం అనగా మేలు, మంచి. ఇప్పుడు దేవుణ్ణి ఎవరైతే వెతుకుతున్నారో, నూతన సంవత్సరంలో దేవుడు మాత్రమే మాకు మేలు చేయగలరు, దేవుడు మాత్రమే మాకు సహాయం చేయగలరని, దేవుడి నుంచి కార్యం పొందుకోవాలని ఎవరైతే విశ్వాసంతో దేవుని వెతుకుతున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నమాట, మీకు శుభం కలుగుతుంది అని. హల్లెలూయా. ఆయన మీద మీరు ఉంచుకున్న విశ్వాసం వ్యర్థం కాదని, దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు శుభాన్ని, మేలు చేస్తాడని, ఆయన సమృద్ధిగా మేలు చేస్తాడని. అన్ని విషయాలు, మీ సంతాన విషయాల్లో, మీరు చేసే జాబ్స్ విషయంలో, పనుల విషయాల్లో, మీ రాకపోకల విషయాల్లో, మీకు చదివే చదువుల విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మీకు సమృద్ధిగా మేలు చేస్తాడు అని. హల్లెలూయా. ఈ లోకంలో తండ్రులే తన పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలనుకున్నప్పుడు మన పరమ తండ్రి మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మంచి చేయగల శక్తి గల దేవుడు అని. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థనాపూర్వకం ఎదుర్కొన్నప్పుడు దేవుడు మంచి చేస్తాడు, మేలు చేస్తాడని. మూడోదిగా మనం చూస్తాము, దేవుడు మోషేని, అహరోన్ని ఎదుర్కొన్నాడని. ఎందుకు దేవుడు మోషేని, అహరోన్ని ఎదుర్కొన్నాడు? మోషే గారు మనం చూస్తే, మోషే గారు కర్మేలు అనే పర్వతం మీద ఆయన మందను కాచుకున్నప్పుడు, తన మామయ్యన ఇత్రో గారి మందను మేపుతున్నప్పుడు ఒక పొద మండుచుంది కానీ కాలిపోలేదని. యూజువల్గా చాలాసార్లు మోషే గారు ఎన్నో పొదలు చూస్తుంటాడు, కానీ ఈ పొద మండుచుంది కానీ ఏమైపోలేదంట, కాలిపోలేదని, అది పెరిష్ అయిపోలేదని, నాశనం అయిపోలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వెళ్ళాడు, మోషే గారితో దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. ఎందుకు దేవుడు మోషే గారిని, అహరోను గారిని ఎదుర్కొన్నారు? తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నూతన సంవత్సరంలో ఎదుర్కొంటాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. దాంట్లో దేవుడు మీకు సమాధానాన్ని, మీకు అన్ని విషయాల్లో మంచిని, మేలుని, అలాగే దేవుడు మీకు విడుదలని ఇస్తాడు అని. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఏ బంధకాలు అయితే మీరు ఉన్నారో వాటి నుండి దేవుడు మీకు విడుదల అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. దేవుడు విడిపించువాడని, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి దేవుడే దిగొచ్చాడని. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడంలో ఎక్కడైనా ఇశ్రాయేలు ప్రజల శక్తి కానీ, బలం కానీ, తెలివితేటలు కానీ కనబడ్డాయా? లేదే. అంతా దేవుని మహాశక్తే. అంతా దేవుడు తన శక్తిని ఉపయోగించి, తన సైన్యాన్ని ఉపయోగించి, సృష్టిని ఉపయోగించుకొని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడని. అదే రీతిగా దేవుడు బంధకాల నుండి మీకు విడుదలిస్తాడు అని. హల్లెలూయా. ఒకవేళ పాప బంధకాల్లో, వ్యసనాలు మీరు ఉన్నారా? ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో, ప్రభువా నూతన సంవత్సరంలో వీటిని పూర్తిగా విడిచిపెట్టి బ్రతకాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని దేవుని అడిగినప్పుడు దేవుడు మీకు విడుదలిస్తాడు. దేవుడు మీ మనసును మారుస్తాడు. పాపాన్ని అసహించుకునే బుద్ధిని మీకు ఇస్తాడు. నూతన మనసుని, నూతన స్వభావాన్ని దేవుడు మీకు ఇస్తాడు. దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. ఒకవేళ అప్పుల బాధలు ఉన్నారో దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఒకవేళ అనారోగ్య సమస్యతో ఉన్నారో దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. పేతురత్త జ్వరంతో బాధపడినప్పుడు క్రీస్తు ప్రభువు నా ముట్టగా స్వస్థత పొందిందని. కుష్ఠు రోగంతో బాధపడిన వ్యక్తిని క్రీస్తు ప్రభువు ముట్టగా కుష్ఠు రోగం అతను విడిచి వెళ్ళిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనారోగ్యాలు, రోగాలు, బలహీనతలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయని దేవుడు మీకు స్వస్థతని ఇస్తాడని. కాబట్టి నూతన సంవత్సరంలో సిద్ధపడి మన మనస్సుని, మన ప్రవక్తని సరి చేసుకుని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ మనం నూతన సంవత్సరం ఎదుర్కొన్నప్పుడు దేవుడు మీకు సమాధానాన్ని, మేలుని, విడుదలని మీకు అనుగ్రహిస్తారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దీని ద్వారా మీ హృదయాన్ని సరి చేసుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశయ్య, ప్రభువా మీకు వేలాది వందనాలేసయ్య. ప్రభువా ఈ సంవత్సరంలో ప్రభువా ఆఖరి రోజులకు మమ్మల్ని అడుగుపెట్టించిన దేవా మీకు వేలాది వందనాలేసయ్య.
మీ సహాయం ద్వారా, మీ శక్తి ద్వారా, మీ బలం ద్వారా ప్రభా ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు దేవా మీకు వేలాది వందనాలేసే. ఇదంతా మీ కృప, ఇదంతా మీ సహాయం, ఇదంతా మీ మేలేనయ్యా ప్రభా. మీకు వేలాది వందనాలేసే. ప్రియులు ఎంతమంది అయితే ప్రభా ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి. వారిని కూడా ఇంతవరకు ప్రవేశపెట్టించినందుకు మీకు వందనాలేసి, ఇంతవరకు వాళ్ళని నడిపించినందుకు మీకు వందనాలు, ఇంతవరకు వారికి సహాయం చేసినందుకు మీకు వందనాలు, ఇంతవరకు మీ దయ, జాలి, మీ ప్రేమ వారి పట్ల చూపిస్తూ వచ్చినందుకు మీకు వందనాలేసే ప్రభా. ఎవరైతే ప్రభా నూతన సంవత్సరంలో బ్రేక్ త్రూ కావాలని ప్రభా, ఆశీర్వాదం కావాలని, విడుదల కావాలని, శాంతి సమాధానం కావాలని ఎదురు చూస్తున్నారు ప్రభా, వారికి ఈ రోజు నుంచే ప్రభా ఆ మేలుతో తృప్తిపరచుకున్న దేవా ప్రతి మాలుకుంటున్నాను వేసే. మీకు వేలాది వందనాలు వేసే ప్రభా. ఈరోజు ప్రభా ఎవరైతే తమ హృదయాలు సరి చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కొన్నారో ప్రభా, వారందరినీ కూడా ప్రభా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ప్రభా ఎదుర్కోమని దేవా మిమ్మల్ని ప్రతి మాలుకుంటున్నాం వేసే. మీకు వేలాది వందనాలు వేసే. శాంతితో సమాధానంతో వారు నింపండి అయ్యా ప్రభా. మేలుతో వారు తృప్తిపరచండి అయ్యా ప్రభా. విడుదల వారికి అనుగ్రహించుకునే దేవా ప్రతి మాలుకుంటున్నాం వేసే ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని, తోడుని వారు అనుభవించే భాగ్యాన్ని దయచేయండి. వాగ్దానం వీక్షిస్తున్న వారందరినీ ఆశీర్వదించు, ఉన్నతమైన స్థానంలో ఉంచుకునే దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.